ఆదోని పట్టణంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపును, శోభయాత్రను బుల్లెట్ వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. మెదక్ జిల్లా చిలిపిచేడులో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఆసరా పెన్షన్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, లేబర్ కమిషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శీలంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గ్రామస్తుల భద్రత కోసం నారాయణ భాస్కర్ రెడ్డి, ఎల్లయ్య, అంపాల్ రెడ్డి సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పుల కలకలం రేపింది. రావులపాలెంకు చెందిన ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్యారెడ్డిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు తుపాకీతో దాడికి యత్నం చేశారు. ఫైనాన్షియల్ గా తిరగబడి ఎదిరించడంతో మిస్ఫైర్ అయింది. కాల్పులకు చుట్టుపక్కల వాళ్ళు రావడంతో నాటు బాంబులు బ్యాగ్ అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం కడియాలకుంట వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో 18 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని పుంగనూరుకు చెందిన వారిగా గుర్తించారు. పంజాబ్ లోని ఓ ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి జైంట్ స్వింగ్ కింద పడింది. దాదాపు 40 అడుగుల నుండి జైంట్ స్వింగ్ కింద పడడంతో సుమారు 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో జైంట్ స్వింగ్ లో 50 మందికి పైగా ఉన్నారు. ఒళ్ళు గగురు పొడిచే ఈ సంఘటన పంజాబ్ లోని మొహాలీ నగరంలో చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గంలోని మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో ఉన్న పెద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా మేడ్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా చేయాలని కేసీఆర్ తండాలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. విజయవాడలో చికెన్, మటన్ మాఫియా రెచ్చిపోతోంది. మాంసాన్ని కల్తీ చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. చిత్తూరు పట్టణానికి చెందిన కుమారస్వామి నాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4 గొడుగులను అందించారు. వీరి కుటుంబం ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ గొడుగులను అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని, అనంతరం నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వెళ్తుండగా పాల్ఘర్ జిల్లాలో సూర్యానది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కాసా పోలీసు అధికారి తెలిపారు. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి చెందితే మతతత్వం పెరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దానిని అడ్డుకునేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని ఆదివారం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ను టీడీపీ నేత మళ్లీ పునఃప్రారంభించారు. అన్న క్యాంటీన్పై మున్సిపల్ కమిషన్ ఆంక్షల నేపథ్యంలో వేరే ప్రాంతానికి తరలించిన టీడీపీ నేతలు దీన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో భారతదేశం చిత్రపటం వేసి చుట్టూ కొవ్వొత్తులతో స్వాతంత్ర సమర యోధుల వేషధారణతో చిన్నారులు అలరించారు. కర్నూలు నగర విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నగర కన్వీనర్ భార్గవి మాట్లాడుతూ పిల్లల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నాయకుల్ని 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. శాఖ వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు గణనాథుడి విగ్రహాలను ట్రాక్టర్లపై ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం యువకులు కేరింతల మధ్య నిమజ్జన యాత్ర ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం సమీపంలో జరిగిన ప్రమాదంలో గొర్రెలు మృతి చెందాయి. జేసీబీకి బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 16 గొర్రెలు మృతి చెందగా మరో 6 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేస్తూ తన భార్యకు దొరికిపోయాడు. దీంతో అతడి భార్య బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. పైడిపల్లి ప్రాంతంలో జీడబ్ల్యూఎంసీలో ఉద్యోగం చేస్తున్న జీవన్ కుమార్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో నిజామాబాద్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయలుదేరారు. బిచ్కుంద మండల్ ప్రధాన కార్యదర్శి బుక్కవార్ రామచందర్, టౌన్ ప్రధాన కార్యదర్శి నాగేష్ మరియు నాయకులు కార్యకర్తలు బయలుదేరారు.
కడప జిల్లా కాశీ నాయన మండలంలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అయితే వివాహిత అత్తమామలే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడప జిల్లా కాకినాయన మండలం కొండరాజుపల్లె గ్రామంలో బసిరెడ్డి ఈశ్వర్రెడ్డికి అపర్ణకు గత 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.